మేడం ఏమున్నాయమ్మా మీ దగ్గర ఎవిడెన్స్లు? మేము మాట్లాడుకున్నాం. ఫోన్ రికార్డ్స్ ఏదో ఒకటి వినిపించండి. హలో చెప్పు. నాదేందో నాకు ఇచ్చేసేయి. నా నుంచి నీకు ఫోన్ వస్తే నాకు జాలీగా నాదేందో నాకు ఇచ్చేసేయి. నా జావలో నేను ఉంటా. నీ సొమ్ము అయితే నేను ఏం తినలే, నువ్వు నాకేం పెట్టలే, నీకు అన్యాయం చేయలే, నీకు పాపం చేయలే, నిన్ను మోసం చేయలే. నా సొమ్ము పోయింది, నా పైసలు పోయినాయి, నాయ అన్ని తీర్ల తీసుకున్నావు, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు నీకు నాకు సంబంధం లేదు. నాయ నాకెందుకో. నీకు టైం ఎంత అవుతుంది? నీకు నేను టైం కూడా ఇయ్యను. 10 గంటల వరకు కొట్టేసేయి నాయ, నాకు నైట్ 10 గంటల వరకు. హలో 10 గంటల వరకు కొట్టేసేయి, నీకు నేను టైం కూడా ఇయ్యను చెప్తున్నా. నువ్వు ఎవరిని తీసుకొస్తావో ఎవరితో మాట్లాడతావో మాట్లాడు, నీ ఇష్టం. దీనికి నేను టైం కూడా ఇయ్యను. దాంతో నాకు అవసరం లేదంటావు. ఎందుకు ఇదంటావు? ఇవ్వంతో గుర్రం నాది ఏది ఉన్నాడో వారేసే. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ప్రతి దానికి నాకు లెక్క కట్టి. అంతే కాదు, నాకు నైట్ 10 గంటలకు కొట్టేసే పైసలు. గంపంతా కన్ను పెట్టుకొని చూస్తాను దేవుడు. నేను పెద్ద పెద్దల దగ్గర ఏమో మాట్లాడాడు అతను? ఆయన ఏమన్నా మాట్లాడా? నువ్వు ఇస్తానన్నాడు, ఇంకేంటి? యువర్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని వచ్చి ఉంటుంది వాడుతున్నకి, అందుగురించి చాలా తెలివిగా మాట్లాడాడు. ఓకే ఓకే అన్నాడు, అంతకుమించి ఏం మాట్లాడలే. ఈవిడ ఎంతసేపు డబ్బులు అని మాట్లాడారు. ఆ ఫోన్ ఫోల్డ్ చేయండి మేడం. మీరు ఇక్కడికి వచ్చింది ఆ అబ్బాయి మీద కేసులు వేసి జైలుకి పంపించాలి, అంతే కదా? మీకు ఆ సర్వ హక్కులు ఉంటాయి. లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి మీకున్న హక్కులు ఏంటో చెప్తాం, వినండి, ఓకేనా? వ్యూయర్స్ ఈ ఎపిసోడ్ విని ఉంటే ఈవిడ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ దగ్గరే ఆగిపోయి అందరం తిట్టుకుంటాం. అది కరెక్ట్. ఎందుకంటే అలా చెప్పినా కూడా ఆవిడకి అర్థం కాల. ఇప్పటిదాకా సార్ చెప్పింది అదే. అంటే ఇది ఒక గొప్ప విషయమా? ఎవరికి లాసు? ఒక స్త్రీకి ఏం కావాలి మీరు చెప్పండి. ఆవిడికి చెప్దాం ఆ మాట. పెళ్ళయిన తర్వాత మంచి భర్త, పిల్లలు పుట్టడం, ఫైనాన్షియల్గా అప్పులు పాలైపోకుండా మన తిండి మనం తినగలిగే పొజిషన్లో ఉండడం, ఇవన్నీ దేవుడు ఆవిడకి ఇచ్చాడు. ఇంకేంటి లోటు? పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇవ్వాల, మనసుని అదుపు చేసుకోవడం ఇవ్వాల. దీనివల్ల ఈ రోజున పిచ్చెక్కి రోడ్ల మీద పడి తిరుగుతుంది. మేబీ మీరు ఎపిసోడ్ అంతా వింటే మేము కొంచెం కోపంగా మాట్లాడినట్టు లేదా సరదాగా వినినట్లు అనిపించవచ్చు. ఎందుకంటే ఆవిడ ఎమోషన్ అవ్వకుండా ఉండడానికి మేము ఒక్కోసారి అలా మాట్లాడతాం, కనీసం వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది కదా అని. 3 పిల్లల జీవితాలని పణంగా పెట్టడానికి రెడీ అయిపోయింది ఒక అక్రమ సంబంధం వల్ల. ఒక భర్త బతుకుతాడో లేదో, సొసైటీలో గుడ్ విల్ పోతుంది అనేది కూడా సెన్స్ లేకుండా ఇది క్లియర్గా అర్థమవుతుంది. డే 1 నుంచి ఫస్ట్ డెలివరీ అయినప్పుడు అతని కోసం ట్రై చేసింది, అతను మాట్లాడలా, అసహించుకుని వెళ్ళిపోయాడు. సెకండ్ డెలివరీ అప్పుడు మళ్ళీ ట్రై చేసింది, ఫోన్ నెంబర్ తీసుకుంది. వాళ్ళ అన్న ఫోన్ అని ఆయన ఏదో చెప్పాడు, కానీ తర్వాత రూల్ ప్రకారం ఈవిడ ఇంట్రెస్ట్ తోటి ట్రై చేసింది. ఆ ఫోను లిఫ్టే చేయాల, రెస్పాన్స్ కూడా అవ్వాలి. అప్పుడు మనసులోంచి అవతలు తీసి పడేసింది. ఆఫ్టర్ 10 years 2023-22 ఆ టైంలో 3 years బ్యాక్ అట ఆవిడ చెప్పిన స్టోరీ. ఓ బ్యాగ్ వేసుకుని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తూనో వస్తూనే అక్కడో బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ తగిలాడు. ఈసారి ఎట్లా అంటే ఆయన పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, అంతా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక పనికి మాలిన మగాడు ఆడవాళ్ళకి ఎట్లా గాలాలేస్తాడు అనే దానికి ఎగ్జాంపుల్ క్యారెక్టర్ తోటి. అంటే ఆయనకు కూడా ఒక మంచి భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఈ రోజున ఈవిడ ఇలాంటి క్యారెక్టర్ కాకుండా నిజంగా భర్త వదిలేసో లేదా పిల్లలు లేకో ఉండుంటే ఈ రోజున ఈ అమ్మాయి వేసే కేసుకి వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు కోర్టుల చుట్టూ తిరగలేక, ఎందుకంటే ఈయన మీద కేసు వేస్తే ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు ఇట్లాంటి కేసుల్లో. ఆ కుటుంబం నాశనం అవడంతో పాటు అక్కడ 3 వ్యక్తులు సర్వనాశనం అయ్యేవాళ్ళు, వీళ్ళు పెట్టుకున్న పనికి మాలిన అక్రమ సంబంధం వల్ల. సరే పోనీ ఈవిని వదిలేయమని చెప్దామా అంటే ఇక్కడ ఈ విషయం బయట పెట్టడానికి కూడా ఈవిడ తెగిచ్చేసి బయటకు వచ్చింది. ఎందుకు? మనస్సు అసలు అమ్మాయిని పిచ్చిగా చంపుకు తినేస్తుంది. చేసింది తప్పుడు పని, దాన్ని సపోర్ట్ చేసుకోవడానికి ఆవిడ ఆలోచిస్తున్న విధానం ఏంటంటే, నన్ను లవ్ చేశాడు, నన్ను ట్రాప్ చేశాడు, నన్ను ఎక్కించుకొని తిరిగాడు, నాతో ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు, ఆడి దగ్గర నుంచి నేను ఒక్క ఛాయ్ కూడా తీసుకోలేదు, నా డబ్బులే అడిగినప్పుడే ఇచ్చానంటే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. వాడు గాలం వేసినప్పుడు అతను ఈవిడ గాలానికి రెడీగా కూర్చొని ఈవిడ వలయ వేసింది. ఈవిడ ఫిజికల్ నీడ్స్, ఎక్స్ట్రా ఎంటర్టైన్మెంట్స్ కోసం ట్రై చేసి ఎంజాయ్ చేసి డబ్బులు ఇవ్వకపోతే ఆ రోజే వచ్చేవాడు కాదేమో. ఆ డబ్బులు ఇచ్చుకుంటూ ఎరేసుకుంటూ వెళ్ళి ఈవిడ కెపాసిటీ ఒక 1 lakh వరకే ఇవ్వగలదు, లేకపోతే 2 lakhs వరకు ఇవ్వగలదు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఆ పనికి ఇద్దరికి వచ్చేది 30,000, 3 పిల్లలు ఉన్నారు, వీళ్ళిద్దరూ బతకాలి. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న టైంలో
ఆవిడ ఒక 1,00,000 వరకు అతనికి ఇచ్చింది. ఇక తర్వాత ఏమో ఈవిడ దగ్గర నుంచి గిట్టుబాటు అవ్వట్లేదు. ఆయనకి ఆల్రెడీ ఇట్లాంటి పిల్లపిచ్చుక చేపల బోళ్ళని దొరుకుతాయి. ఎందుకంటే ఆయన పనే అది. ఏం కావాలి ఒక స్త్రీకి? ఈవిడికి ఆయన కావాలి. మరి మిగతా స్త్రీలకి అక్కడ వాళ్ళ ఇంట్లో ఏవో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రేమ, ఈ ప్రేమ ఓదార్పు ఫోనుల్లో రొమాంటిక్గా మాట్లాడడం, ఇవి హస్బెండ్ మాట్లాడతాడా అంటే మాట్లాడడం. ఎందుకంటే అవి బాధ్యతలు. నిజంగా మాట్లాడితే కొంచెం ఆలోచించాలి మనం. ఎందుకు అంటే అంత కుటుంబం బాగానే ఉంది, ఏ లోటు లేదు. ఏ లోటు లేదు కాబట్టి లోటు తెచ్చుకుందా అనిపిస్తుంది. అవును మేడం. పనిగట్టుకొని మనస్సుని కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల అక్రమ సంబంధం పెట్టుకుంటే ఒక వ్యక్తి జీవితమే కాదు, ఒక కుటుంబ జీవితం నాశనం అవుతుంది అనడానికి తన కేసు ఒక ఎగ్జాంపుల్ అండి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఎలా అర్థం చేసుకుంటారో తెలియదు. అందుకని ఈ స్టేజ్ మీదకి వచ్చింది. లీగాలిటీ దృష్టిలో ఆవిడకి కనుక నిజంగా కరెక్ట్ సజెషన్ ఎవరూ ఇవ్వలేకపోతే, ఇది కంట్రోల్ చేసుకోలేకపోతే చేసిన తప్పు కంటే పెద్ద క్రైమ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇప్పుడు మీకు లీగాలిటీ ఏముందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేడం. దీనికంటే ముందు నాకు కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కావాలి. మీరు ఇక్కడ ఒక మాట అన్నారు, మేడం నాకు డబ్బులు వద్దు, మరి ఏం కావాలి? పోనీ అతను ఫోన్ ఓపెన్ చేయించమంటారా, మళ్ళీ నేను మాట్లాడుకుంటారా? మాట్లాడడం మేడం. వాంతోట మేడం, చెత్తగాంతో వేస్ట్ గాంతో. అట్లా అన్నారు. సో ఇక్కడ 3 yearsలోనూ మీకు అనిపించలేదా ఆయన నన్ను ట్రాప్ చేశాడు, నేను కూడా కమిట్ అవుతున్నాను, సో ఇద్దరి తప్పు ఈక్వల్గా ఉంటుంది? మీరు ఈ స్టేజ్లో కూర్చోండి, ఇక్కడ కూర్చొని మాట్లాడితే మీరు మీలాగా వచ్చిన ఒక ఆవిడకి ఏం చెప్తారో చెప్పండి. మీరు చదువుకోలేదు కాదు, సొసైటీని చూశారు, చదువుకున్నారు, 3 పిల్లలు. ఈ రోజు మీరు ఏదైతే సింబల్ పెట్టారో ఫోన్కు ఉందో అటువంటి సింబల్స్కి ట్రాప్లో పడే వ్యక్తులు 2 ఆడపిల్లలు ఉన్నారు నీ ఇంట్లో. ఒక కొడుకున్నాడు. ఆడపిల్లల్ని కాపాడుతావా, నీ కొడుకుని కాపాడుకుంటావా? అలాంటి స్టేజ్లో ఉన్న సొసైటీలో ఉండి నువ్వు వచ్చి ఒక టీనేజ్ అమ్మాయిలాగా కూర్చొని మాట్లాడుతున్నావు కదా. జరిగిపోయింది తప్పు, కరెక్టే. నమ్మక ద్రోహం ఎక్కడ అయింది ఇక్కడ? దీన్ని మీరు కొంచెం రియలైజ్ అవ్వాలని మేము మాట్లాడుతున్నాం మేడం. మిమ్మల్ని ఏమీ అనట్ల. మీ గురించి అసలు మీ హస్బెండ్కి కూడా తెలియదు. ఈ కేసులు వేస్తే ఎలా ఉంటుందో, కేసులు కావాలంటే కూడా మేమే వేయిస్తాం. కానీ మీరు ముందు కూల్ అవ్వాలి. మీ ఆలోచన విధానం మార్చుకోవడం చాలా అవసరం ఇక్కడ. ఎంతకాలం అయింది అతను మీ ఫోన్ బ్లాక్ చేసి? 1 month, 2 months? 2 monthsకి ఎక్కువైంది. 2 monthsకి అంటే ఈ 2 monthsలో మిమ్మల్ని మీరు చంపుకోలేదు, ఆయన్ని చంపలే. ఇది ఇంకొక 6 months అయితే ఆఫ్టర్ ఆల్ గాడని వదిలిపడేస్తావు. ఆ 6 months టైం ఇవ్వండి. ఏం జరిగిద్ది? ఇందాక ఒక మాట అన్నావు ఆ ఫోన్ కాల్లో, దేవుడు ఉన్నాడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూడడానికి. ఒకప్పుడు ఎప్పుడో ముసలోళ్ళు అయినాక పనిష్మెంట్లు పడాయి. తప్పు చేసిన వాళ్ళకి మనం ఈ మధ్య వెంటనే చూస్తున్నాం. ఆ టైం అన్నా ఇవ్వు, దేవుడికి ఆ టైం అన్నా ఇవ్వు. నేను ఎవరి దగ్గర మోసపోలే మేడం ఈ రోజు వరకు. అంటే మోసం ఒకసారి జరిగిద్దమ్మా, రిపీటెడ్గా మోసపోతే దాన్ని మోసం అనరు. ఆల్రెడీ ఈ స్టేజ్లో ఉన్నామని సార్ కన్ఫర్మ్ చేశారు. నువ్వు మాట్లాడే విధానమే అలాగుంది, మాకు అర్థమవుతుంది క్లియర్గా. కానీ మమ్మల్ని నమ్ముకొని వచ్చినప్పుడు మ్యాక్సిమం మేము ఏమేమి హెల్ప్ చేయగలమో చేయడానికే ఆలోచిస్తాం. సార్ ఏమన్నారు, కౌన్సిలింగ్ ఇస్తానన్నారా? మీకు ఏం కావాలంటే ఆ కౌన్సిలింగ్ అవసరం, అర్జెంటుగా ఆడిని ఏదోటి చేసేయాలి. సో రమ్య గారు ఆడిని ఏదోటి చేసేస్తే నువ్వు కొంచెం కూల్ అవుతావు. ఏం చేయగలరు రమ్య గారు? ఇలాంటి కేసులు ఏం చేయగలరో తెలుసా? కేసులు ఫైల్ చేయొచ్చు, ఆడి జీవితం సర్వనాశనం అయిపోద్ది. సైమల్టేనియస్గా ఏం జరిగిద్దో తెలుసా? మీ ఇంట్లో వాళ్ళకి విషయం తెలుస్తుంది. ఇలాంటి కేసులు వేసినప్పుడు కామన్గా మేడం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం ఇవిడ తరపున కంప్లైంట్ ఇప్పించినా, లేదా ఆవిడే వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసినా, ఇది ఆ అమ్మాయికి సంబంధించి ట్రాప్ చేసి ఫిజికల్గా యూజ్ చేసుకున్నట్టు, ఫైనాన్షియల్గా యూజ్ చేసుకున్నట్టు. డబ్బులు ఇవ్వలేదు అనడానికి ఎవిడెన్స్ లేదమ్మా. మీ ఫోన్ రికార్డు వింటే తెలుస్తుంది. మీరు క్యాష్ రూపంలో ఇచ్చినప్పటికీ కూడా నా డబ్బులు నాకు ఇచ్చేసే అంటే ఏం డబ్బులు అని అతను ఎక్కడ అనట్ల. అంటే మీ దగ్గర నుంచి డబ్బులు వాడుకున్నాడు అనేది ఎవిడెన్స్గా తెలుస్తుంది. మీరు ఇలా ఒక అమ్మాయి, ఆవిడే ట్రాప్ చేయనివ్వండి, లేకపోతే ఆయనే ట్రాప్ చేయనివ్వండి, మోసపోనివ్వండి, ఒక మహిళకి మాత్రమే ఇలాంటి కేసులు వేసుకునే రైట్స్ ఉన్నాయి. మేబీ ఇప్పుడు మీ అందరికీ ఆ ఎపిసోడ్ విన్నాక నచ్చకపోవచ్చు. ఆవిడే తప్పు చేసింది కదండి, ఆవిడే తప్పు చేసింది కదండి, 100% ఆవిడే తప్పు. ఆవిడతో పాటు ఆయన కూడా తప్పు చేశాడు కాబట్టి చట్టం ఈవిడ కొంచెం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. ఒకవేళ ఈవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫైనాన్షియల్గా నా డబ్బులు వాడుకున్నాడండి, మీ ఇద్దరు ఏమైనా ఫోటోలు దిగారా పర్సనల్గా? న్యూడ్ ఫొటోస్ కానీ ఏమైనా దిగారా? ఏమీ దిగల. సో ఈవిడ ఒక స్టోరీ క్రియేట్ చేసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మేడం మీరు నా దగ్గర ఫైనాన్షియల్గా డబ్బులు వాడుకున్నాడండి ఫ్రెండ్షిప్లో, ఇప్పుడు నేను ఆ డబ్బులు అడుగుతుంటే ఈ అమ్మాయి తిరిగిపోతుంది, ఈ అమ్మాయి నాతో పడుకుంది అని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేస్తే అర్జెంటుగా వాడు సెటిల్మెంట్కి వస్తాడు. నాకు డబ్బు వద్దండి అంటున్నావు చూసావా, ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ కేసులో ఫస్ట్ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఏదైనా జరిగితే నీకు కొంచెం కోపం తగ్గిద్ది. నీ మీద ఏదైనా ఎవరైనా కేసు వేస్తే నువ్వు కూల్గా ఉంటావా? ఉండలేవుగా. ఆ టెన్షన్ అతనికి, ఇప్పుడు నువ్వు ఏదైతే టెన్షన్ పడుతున్నావో ఆ టెన్షన్ అతనికి ఫార్వర్డ్ అవ్వాలి.
మేము ఫోన్ చేసామమ్మా అతనికి, అతను లిఫ్ట్ చేయలే. లేకపోతే ఫస్ట్ నువ్వు వద్దు చీచి అంటున్న ఫైనాన్షియల్ సెటిల్మెంటే చేసేవాళ్ళం. ఎందుకంటే మీరు ఫోన్లో కానీ ఇక్కడ కూర్చున్నా కానీ మాతో మాట్లాడుతున్నది మీకు తెలియకుండానే ఫైనాన్షియల్ టాపిక్ మాట్లాడుతున్నారు. ఇన్ కేస్ మేము అది ఇప్పించేసామనుకో రిమైనింగ్ కూల్. ఇంకొకటి మీరు మాట్లాడుతున్నది నమ్మక ద్రోహం. నమ్మక ద్రోహానికి కాంపెన్సేట్ రూపంలో ఇంకెక్కువ వసూలు చేయించడం కానీ లేదా ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే మినిమం 5 years కోర్టుల చుట్టూ తిరుగుతాడు. దీనివల్ల మనకు వచ్చే లాస్ ఏంటి, ప్లస్ ఏంటి? ప్లస్ ఇప్పుడు నువ్వు ఏదైతే మెంటల్ టెన్షన్ పడిపోతున్నావో అది కూల్ అయిపోద్ది కొన్ని రోజులకి. అమ్మయ్య నా జీవితం నాశనం చేసినందుకు వాడిని ఒక 5 ఏళ్ళు కోర్టుల చుట్టూ తిప్పా, నీకు ఇంకా లాయర్ ఖర్చులు కూడా ఉండవు. ఆయనకి లాయర్ ఖర్చులు ఉంటాయి, ఎందుకంటే నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కాబట్టి వేస్తావు. ఈ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో తెలుసా? మీ ఆయనకి తెలుస్తుంది. ఇప్పుడు మీ ఫ్రెండ్ వచ్చారు, ఈ కేసు ఫైల్ చేయాలంటే మీ ఆయన వస్తే నీతో పాటు పోలీస్ స్టేషన్లో నువ్వు పర్ఫెక్ట్గా కేసు వేయడానికి పనికొస్తావు. అలా ఏ భర్తని యాక్సెప్ట్ చేస్తాడా? అసలు ఈ విషయం తెలిస్తే ఆయన గుండె పగిలి చచ్చిపోతాడు. ఇందాక ఎంత మంచి మాట మాట్లాడావు తెలుసా, మా ఆయన బంగారం, మా ఆయన మంచోడు. అసలు ఈ విషయం మా ఆయనకి ఇప్పటిదాకా తెలియదు అంటే మాకు షాక్ వస్తుంది. ఈ మధ్య ఊరికే ఫోన్లు మాట్లాడితేనే జెంట్స్ అనుమానిస్తున్నారు. అలాంటిది 3 ఏళ్ళు నువ్వు అలా మేనేజ్ చేసావంటే నిన్ను ఎంతలా నమ్ముతున్నాడు అని అతని కోసం నువ్వు ఈ కోపాన్ని తగ్గించుకోలేవా? కనీసం ఈ బాధను తగ్గించుకోలేవా? నిన్ను నమ్మి ఒక వ్యక్తి ఉన్నాడు కదమ్మా. సరే నీ పిల్లలంటే వాళ్ళ పెళ్ళిళ్ళై వాళ్ళ జీవితాలు ఏవో చూసుకుంటారు, వాళ్ళకేం మంచి భర్తలు మంచి భార్యలు అవసరం లేదా? నీ 3 ఏళ్ల పంచాయతీకి బేసిక్ సెన్స్ కదమ్మా. ఒక స్త్రీకి ఎంత ఓపిక ఉంటుంది? ఫోన్ చేసి మీరే మాట్లాడండి మేడం, కేసులు అవి ఇవి ఏమవుతుంది. వద్దు, ఓకేనా? ఫోన్ చేసి మాట్లాడతాం. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేస్తే నీకు ఓకేనా? ఓకే మేడం. ఇప్పుడు మేము ఫోన్ చేసినా అతను మాట్లాడమ్మా, ఏమంటాడు? మేము కోర్టులో చూసుకుంటాను అంటాడు. అప్పుడు పరిస్థితి ఏంటి? భయపడతాడు మేడం, ఎక్కువ మాట్లాడు. నేను ఇక్కడికి వచ్చినా అంటే భయపడతాడు. అతన్ని భయపెట్టడానికి ఇక్కడికి వచ్చావా? దయచేసి ఇలాంటి వాళ్ళు మా దగ్గరికి రాకండి. మీకు మీరు అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్కడికి ఇక్కడ పంచాయతీలు అట్లాంటివి చెయ్యరు. లీగాలిటీ ఏది ఉందో అలా ప్రొసీడ్ అవ్వడానికి చూడండి. మీ జీవితాలు మీరు సర్వనాశనం చేసుకుంటుంటే ప్రతిసారి మేము కూర్చొని పంచాయతీలు చేసి సెటిల్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈవిడ తెలియక ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. మేడం ఒక కాల్ మాట్లాడదామండి, అయితే అవుతుంది, లేకపోతే ఎందుకంటే ఆ అమ్మాయి క్రూయాలిటీ ఎక్కువ ఆలోచిస్తుంది. ఎక్కడ తన జీవితం నాశనం చేసుకుంటుందని తన రిలీఫ్ కోసం. అమ్మ నేను ఫోన్ మాట్లాడినాక నువ్వు ఈ సంపుడు సత్సరాలు అనే మాటలు తీసేస్తావా లేదా? తీసేస్తా. వేస్తే కేసు వేసుకో, లేదా ఆడ పాపను ఆడైపోతాడని సైలెంట్ ఉండు. ఎందుకంటే అతను ఎంత తప్పు చేశాడో నువ్వు అంతే తప్పు చేసావు. వాళ్ళ పాపను ఆడిపోతారు. సరే నువ్వు క్షమించావు కాబట్టి నీకు పుణ్యమే దక్కిద్ది అనుకో, లేదా నీ లైఫ్ నీకు పుణ్యం ఏంటో తెలుసా? మీ ఆయనకి విషయం తెలియకపోవడం, నీ పిల్లలకి తెలియకపోవడం, ముఖ్యంగా వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. నిన్ను అసలు కుదిరితే పూర్తిగా బ్లాక్ చేస్తాం నీ విషయాలు అన్నీ కూడా. మీ ఆయనకి విషయం తెలియదమ్మా, గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇట్లా తప్పుగా చెప్పారు అంటే అతనితో అక్రమ సంబంధం అని చెప్తే మేమేమన్నా వెళ్ళిపోయి గబగబా కేసులు వేసేస్తామని నువ్వు అనుకున్నావు. మీరు ఏదైతే మాట్లాడారో అది మీ పర్సనల్ విషయం. ఒక ఫోన్ మాట్లాడతాం, అతను నీతో సెటిల్మెంట్ చేసుకుంటానంటే మాట్లాడండి. మా రిక్వెస్ట్, ఇంకొకసారి అతను మళ్ళీ ఏ రోడ్డు మీదో కనిపించి ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ గోకితే గోకిచ్చుకోకండి. ఇంకానా మేడం వేదవా? ఇదే మాట ఇంతకు ముందు అనుంటే బాగుండేది కదమ్మా. నాది మా నంబర్ బ్లాక్ చేసాను. వాళ్ళ అన్నకు చేయండి మేడం, తొందరగా అవుతుంది ఫోన్. నీకు పని అవ్వడం కావాలా వద్దా? అతనికి చేయమంటావా వాళ్ళ అన్నయ్యకి చేయమంటావా? వాళ్ళ అన్నయ్యకి వద్దు మేడం, అతనికి చేయండి చాలు. హలో మాట్లాడేది ఎవరండి? అడ్వకేట్ రమ్య అని మాట్లాడుతున్నానండి, హిట్ టీవీ నుంచి. హలో హలో కట్ చేశాడు. సరే ఆయనకైతే విషయం అర్థమైందిగా. అమ్మా మీరు ట్రై చేయమన్నారు, మేము ట్రై చేసాం. మేడం ఆ మాత్రం కనికరించి అక్కడి వరకు వచ్చారు. నీలాంటి లేడీస్ బయట ఇంకో 100 మంది వస్తే పెళ్ళై భర్త ఉండి ఇవన్నీ కూడా కొంత డేంజర్ వ్యవహారాలమ్మా. ఆడ పాపని ఆడైపోతాడని సైలెంట్గా ఉండండి. లేదు మీ మనసు అంగీకరించకపోతే మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేసుకోండి. కానీ మీ భర్త సపోర్ట్ ఉంటేనే వెళ్ళండి. అన్నెసరీగా మీరు వెళ్ళి మీ గొయ్య మీరు ఇంకా తవ్వుకోవద్దు. డబ్బులు ఇవ్వనండి మేడం, నా డబ్బులు నాకు ఇస్తాను. అమ్మ చేయవలసిన ప్రయత్నం మేము చేసాం. మాట్లాడడానికి కూడా ఒక ఇది ఉండాలి కదమ్మా. మాక్సిమం ట్రై చేసాం, నువ్వు నమ్ముకొని వచ్చావు కాబట్టి మేము మాక్సిమం ట్రై చేసాం. మేము అసలు ఇలాంటి కాల్ అయితే ఎంటర్టైన్ కూడా చేయం. క్లయింట్ ప్రాసెస్ చెప్పారు కదా మేడం, లీగల్ ప్రొసీడింగ్స్ లో పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇట్లా డబ్బు తీసుకొని మోసం చేశాడండి అనే కేసే వెయ్యి. మీ పొజిషన్ ఎలా ఉంది ఏంటి అనేది డాక్టర్ గారు చెప్పారు. మీరు ఏం చేస్తే బాగుంటుంది, మీ ఫ్యామిలీ బాగుంటుంది అనేది అడ్వకేట్ మేడం కూడా చెప్పారు. దాని దగ్గర మీరు ప్రవర్తిస్తే నెక్స్ట్ ఉండబోయే మీ జీవితం, మీ పిల్లల జీవితం, మీ ఆయన మీరందరూ కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అది చేస్తే మీకు కరెక్ట్. ఇలాంటి కేసుల విషయాల్లో 1కి 100 సార్లు ఆలోచించండి. జీవితాలు నాశనం చేసుకొని ఇలా తెంగరగా మాట్లాడుకుంటూ కూర్చుంటే మీకే లాసు. పెట్టుకున్నది అక్రమ సంబంధాలు, చేసిన తప్పుడు పనులు, పెద్ద కండువాలు వేసుకొచ్చి కూర్చొని మేము మాట్లాడతామండి, వాళ్ళకి మాకు న్యాయం చేయడం, ఆ డబ్బులు ఇప్పించండి అంటే, డబ్బు ఇచ్చి ఎంజాయ్ చేసి మళ్ళీ డబ్బులు ఇప్పించండి అంటే అన్ని కేసుల్లోనూ కుదరదు.
జీవితాలు సర్వనాశనం అయిపోతే మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల జీవితాలు పరువు, సొసైటీలో బతుకుతున్నాం అంటే పరువు ఒకటి ఇంపార్టెంట్, ఒకటి ఏడుస్తుంది. అలా సమాజంలో మనం కట్టుబాట్లతో పెరుగుతున్నప్పుడు అది లేకపోతే విచ్చలవిడితనంతో క్రైమ్ ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఒక వివాహ వ్యవస్థ, ఒకళ్ళే భర్త ఒకళ్ళే భార్య ఇలా పెట్టారు. వీటిని సొసైటీలో బతకాలనుకుంటే వీటి రూల్స్ని ఫాలో అవ్వాలి. లేదా అక్రమ సంబంధాలు పెట్టుకుంటామంటే కొరడా జురించడానికి లా అండ్ ఆర్డర్ ఉంది. మరీ ఇంత దరిద్రంగా పెట్టుకుంటే మీ జీవితాలు మీరే సర్వనాశనం చేసుకున్నట్టు. మమ్మల్ని నమ్ముకొని వచ్చినందుకు మా వంతు ప్రయత్నం మేము చేసాం మేడం, అంతే. ఇప్పటికే చాలా మంచి చేసాం. ట్రీట్మెంట్ చేసుకుని నీ బ్రెయిన్ కడుక్కుని మళ్ళీ సంసార జీవితాన్ని ప్రారంభించమని చెప్పి ఉచిత సలహా చాలా ఈజీగా ఇచ్చాం. చాలా మంచి అవకాశాన్ని ఇచ్చాను. ఇలా కొన్ని లక్షల మందికి బయట వాళ్ళకి తెలియాలి అన్న ఉద్దేశంతో మేము ఎంతసేపు మాట్లాడామండి. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఇలా చేయకండి. ఇంకా నువ్వు చాలా అదృష్టమైన పొజిషన్లో ఉన్నావు. నీ కుటుంబం నీతో ఉంది. అది కొండంత అండ, అది కాపాడుకో. వెళ్ళి నీ పిల్లల్ని నీ కుటుంబాన్ని కాపాడుకో. చాలా మంచి సలహా. ఇంతకు మించి ఎవరు ఏం చెప్పలేరు. అంతేనండి. ఇప్పటి వరకు వచ్చారు కదా, దాని తగ్గట్టు చెప్పారు కూడా మీకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.